బ్రేకింగ్ న్యూస్ మితిమీరిన వేగంతో డివైడర్ ను ఢీకొట్టి మరో కారును ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలైన సంఘటన నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి గచ్చిబౌలి వెళ్తున్న జైల్లో కారు నాసింగ్ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి గచ్చిబౌలి నుండి ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్న టాటా సఫారీ కార్ ఢీకొంది. దీంతో క్యాబ్ డ్రైవర్ శివరాంపల్లికి చెందిన ఆనంద్ కాంబ్లీగా మృతి చెందినట్లు గుర్తించారు. క్యాబ్ లో ప్రయాణిస్తున్న 5 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో నుజ్జురజ్జైన 2 కార్లు. ఈ మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. మితిమీరిన వేగంతో డివైడర్ ను ఢీకొట్టి మరో కారును ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలైన సంఘటన నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి గచ్చిబౌలి వెళ్తున్న జైల్లో కారు నార్సింగ్ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి గచ్చిబౌలి నుండి ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్న టాటా సఫారీ కార్ ఢీకొంది. దీంతో క్యాబ్ డ్రైవర్ శివరాంపల్లికి చెందిన ఆనంద్ కంబ్లీగా మృతి చెందినట్లు గుర్తించారు. క్యాబ్ లో ప్రయాణిస్తున్న 5 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో నుజ్జునుజ్జైన 2 కార్లు. ఈ మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. మితిమీరిన వేగంతో డివైడర్ ను ఢీకొట్టి మరో కారును ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలైన సంఘటన నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి గచ్చిబౌలి వెళ్తున్న కారు నార్సింగ్ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి గచ్చిబౌలి నుండి ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్న టాటా సఫారీ కార్ ఢీకొంది. దీంతో క్యాబ్ డ్రైవర్ శివరాంపల్లికి చెందిన ఆనంద్ కాంబ్లీగా మృతి చెందినట్లు గుర్తించారు. క్యాబ్ లో ప్రయాణిస్తున్న 5 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో నుజ్జునుజ్జైన 2 కార్లు. ఈ మేరకు నాసింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
మితిమీరిన వేగంతో డివైడర్ ను ఢీకొట్టి మరో కారును ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలైన సంఘటన నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి గచ్చిబౌలి వెళ్తున్న కారు నార్సింగ్ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి గచ్చిబౌలి నుండి ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్న టాటా సఫారీ కార్ ఢీకొంది. దీంతో క్యాబ్ డ్రైవర్ శివరాంపల్లికి చెందిన ఆనంద్ గా గుర్తించారు. క్యాబ్ లో ప్రయాణిస్తున్న 5 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో నుజ్జునుజ్జైన 2 కార్లు. ఈ మేరకు నాసింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.